సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ మంత్రి కొండా సురేఖ గారు కేటీఆర్ గారి పైన సంచలన ఆరోపణలైతే చేయడం చూస్తున్నాం సార్. అంటే కేటీఆర్ గారు హీరోయిన్‌లని బ్లాక్‌మెయిల్ చేశారు. ఈయన డ్రగ్స్‌కి అలవాటు పడి వాళ్ళకి అలవాటు చేసి రేవ్ పార్టీలంటూ చేసేసి వాళ్ళని సినిమా ఇండస్ట్రీ నుంచి అంటే తొందరగా వెళ్ళిపోయేలా ఆయనే పన్నాగం పన్నారు. వాళ్ళు పెళ్లిళ్లు చేసుకొని ఈ విధంగా సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఆయనే. ఆ విధంగా సమంత అండ్ నాగ చైతన్య వీళ్ళిద్దరి విడాకులకు కూడా కారణం ఆయనే అంటూ కొన్ని వ్యాఖ్యలైతే చేయడం చూస్తున్నాం సార్. ఇవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీని ప్రకారంగా మన ప్రకాష్ రాజ్ గారు రియాక్ట్ అయ్యారు. సో ఏవేం పనికిమాలిన రాజకీయాలు, సినిమా ఆర్టిస్టులు సినిమాల్లో నటించే వాళ్ళంటే మీకు అంత చులకన అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ చేశారు. మరి కొండా సురేఖ గారి వ్యాఖ్యలను మీరు ఏ విధంగా చూస్తారు? ప్రకాష్ రాజ్ చెప్పిన మాట కరెక్టే. హ్మ్. అంటే డ్రగ్స్‌కి సంబంధించి ఆవిడ కేటీఆర్ పెడలర్ అనేటువంటి ఆరోపణ చేశారు ఒక రకంగా. అవును. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటే నిర్మోహమాటంగా అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లి కోర్టులో పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. అలాగే చాలా కాలంగా ఈ వాదన ఉంది. అంటే సమంత నాగ చైతన్య విడిపోవటానికి కేటీఆర్ కారణం అనేది చాలా పాత నానుడి. అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటి నుంచి ఈ రకమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. రకరకాల మాధ్యమాల్లో మనం చూసాం. అలాగే చాలా మంది హీరోయిన్ల మీద ఆయన టార్గెట్ చేశాడని, వాళ్ళని డ్రగ్స్తో లోపరుచుకున్నాడని, లేకపోతే రకరకాలుగా ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ ప్రైవేట్ టాక్స్ రికార్డ్ చేసి వాటిని వినిపించి వారికి ఇవి నా దగ్గర ఉన్నాయి, ఇవి ప్రపంచం ముందు పెడతానని బెదిరించి దాదాపుగా ఒక సినిమాలో విలన్ ఎలా బిహేవ్ చేస్తాడు అంటే ఒక విలన్ క్యారెక్టర్ని డిజైన్ చేసి అందులో కేటీఆర్ని ఫిట్ చేసే ప్రయత్నం జరిగింది. అందులో భాగంగా చాలా మంది పేర్లు ప్రస్తావించేశారు, చాలా మంది హీరోయిన్స్ పేర్లు ప్రస్తావించారు. ఇప్పుడు ఆవిడ మాట్లాడిన దానిలో, కొండా సురేఖ గారు మాట్లాడిన దానిలో కొంతమంది హీరోయిన్లు ఈయనకి భయపడి త్వరగా పెళ్లి చేసుకున్నారని కూడా ఒక మాట మాట్లాడింది. అవును. అంటే పెళ్లి చేసేసుకున్నారు, కొంతమంది ఏమో విడాకులు ఇచ్చేశారు. ఈ రెండు సమన్వయం కుదరట్లేదు. సమన్వయం కుదరనటువంటి రెండు స్టేట్మెంట్లు, అంటే తనని తానే కాంట్రడక్ట్ చేసుకుంది ఆవిడ. అంటే ఈయన అటాక్ చేస్తాడని భయపడిపోయి సినిమా ఇండస్ట్రీ వదిలి పెళ్లిళ్ళు చేసుకుని పారిపోయారా, ఆ సెన్స్లో వాడిందా ఆవిడ? పెళ్ళైన వాళ్ళని ఈయన వదులుతాడా, ఈయన వెళ్ళి విడాకులు ఇప్పించేసి వశపరుచుకునేటువంటి ప్రయత్నం కూడా చేశాడని కదా ఆరోపణ. దీనికి సినిమా వాళ్ళనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది ఆయన ఆరోపణ. కొండా సురేఖ మీద ప్రకాష్ రాజ్ గారు చేసిన కామెంట్. ప్రకాష్ రాజ్ గారు ఇది మాత్రమే చూస్తున్నారు. అంటే కొండా సురేఖ గారు వీళ్ళ పేర్లు ఇప్పుడు వాడటం చూస్తున్నాడు. ఆయన గతంలోనే వాడేశారు. కొత్త మాట ఏం మాట్లాడలేదు. కొండా సురేఖ మాట్లాడింది ఏది కొత్త మాట కాదు. బీఆర్ఎస్ ఓడిపోయిన క్షణం నుంచి కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసేటువంటి మీడియా నుంచి, కేటీఆర్ని బీఆర్ఎస్ని వ్యతిరేకించేటువంటి మీడియా సర్కిల్స్ నుంచి విపరీతంగా బయట సర్క్యులేషన్ జరిగినటువంటి వార్తలే ఆవిడ ఈ రోజున కొత్తగా మాట్లాడారు తప్ప పాత వార్త ఇదేమీ కొత్త కంటెంట్ ఏమీ కాదు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ స్పందించాడు అంతే. ఇక్కడ ఒక విషయం ప్రకాష్ రాజ్ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను నేను. అంటే డ్రగ్స్కి సంబంధించి దీనిలో ఇంకో మాట లింక్ అయి ఉంది. సినిమా వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేసింది కేటీఆర్ అనే మాట కూడా ఆవిడ అలవోకగా అనేశారు. ఇలా ఈ డ్రగ్స్ సినిమా అనేది రెండు లింక్ చేసి మాట్లాడటం అనేది ఒక ప్రోగ్రామ్గా మారిపోయి డ్రగ్స్ అనేది సినిమా వాళ్ళు మాత్రమే కన్జ్యూమ్ చేస్తారు అనే దిశగా ఒక ప్రచారం, ఒక నెరేటివ్ని బిల్డ్ చేసే ప్రయత్నం చాలా కాన్షియస్గా జరుగుతోంది చాలా కాలంగా. ఇది ఇప్పుడు కాదు. డ్రగ్స్ నైజీరియన్స్ అమ్ముతారు, వాటిని సినిమా వాళ్ళు మాత్రమే కన్జ్యూమ్ చేస్తారు అనే రెండు నెరేటివ్స్ని బిల్డ్ చేసి డ్రగ్స్ అమ్మే వాళ్ళందరినీ పక్కకు నెట్టేసి, డ్రగ్స్ కన్జ్యూమ్ చేసే వాళ్ళందరినీ పక్కకు నెట్టేసి వీళ్ళని మాత్రమే ప్రముఖంగా చూపించే కుట్ర దాగి ఉంది దీని వెనకాల. సినిమా వాళ్ళని అందుకు బలి చేస్తున్నారు అనేది సీరియస్గా సినిమా పరిశ్రమ పట్టించుకుని దాడి చేయాల్సిన విషయం అది. దాన్ని ప్రకాష్ రాజ్ ఆ ఏరియాలో అడ్రస్ చేసి మాట్లాడితే బాగుంటుంది. అయితే కొత్తగా కొండా సురేఖ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కొత్త మాట ఏంటంటే కేటీఆర్ డ్రగ్స్ అమ్మాడు అనేది. అది కొత్త మాట. ఆయన పెడలర్ అన్నట్టుగా మాట్లాడింది ఆవిడ. వీళ్ళందరికీ డ్రగ్స్ సరఫరా చేసింది ఆయనే అనే మాట అనేసింది ఆవిడ. సరఫరా చేశాడంటే పెడలర్ కిందకే వస్తాడు ఆయన. అంటే రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా డ్రగ్స్ బిజినెస్ జరగదు అని మనం చాలా కాలంగా మాట్లాడుతున్నాం.
ఈ దేశంలో ఏదైనా ఒక సరుకు ఒక చోటకి చేరాలంటే ఒక క్రైమ్ అంటే ఒక సీరియస్ క్రైమ్ జరిగిందంటే ఆ క్రైమ్ కప్పిపుచ్చారు అంటే దాని వెనకాల ఖచ్చితంగా పొలిటికల్ ఎంట్రీ ఏదో ఉంటుంది. అది ఏమిటి అనేది ఎలా కనిపెట్టాల్సి ఉంటుంది, దర్యాప్తు చేయాల్సి ఉంటుంది, పరిశోధించి బయటకు లాక్కురావాల్సి ఉంటుంది. కానీ చాలా సీరియస్ క్రైమ్స్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఏదో ఒక ఎయిర్పోర్ట్లోనో లేకపోతే మరొక చోట డ్రగ్స్ దొరికాయనే వార్తలు మనం చూస్తూ ఉంటాం తరచు. అలా కాకుండా కొన్ని కంటైనర్లు ఒక షిప్ యార్డ్లో ఉన్నాయి అనే వార్తలు కూడా చూసాం. అంటే వ్యక్తులు పట్టుకొస్తుంటే ఎయిర్పోర్ట్లో దొరుకుతారు, అది వేరే గొడవ. కంటైనర్లు వచ్చి అక్కడ డంప్ అయిపోయినాయి అనే వార్తలు చూసాం. ఆ తర్వాత ఆ కంటైనర్లు ఏమైపోయినాయో ఎవరికి తెలియదు, దానికి ఫాలో అప్ వార్త ఉండదు. దాన్ని నాశనం చేశారా లేకపోతే దాన్ని ఎవరికైనా తక్కువ రేటుకి అమ్మేశారా దానికి సంబంధించిన ఒక క్లారిటీ ఉండాలి కదా, అదేమి ఉండదు. కంటైనర్లు ఉన్నాయనే వార్త మాత్రం ప్రముఖంగా అచ్చవుతుంది. ఆ తర్వాత ఆ కంటైనర్లు అక్కడి నుంచి మాయమైపోయి జనజీవన స్రవంతిలోకి వస్తాయి. చాలామంది ఆ డ్రగ్సే కన్జ్యూమ్ చేస్తారు. హైదరాబాద్లో పబ్బుల మీద అటాకులు జరుగుతూ ఉంటాయి. ఈ పబ్బుల మీద జరిగే అటాక్స్లో ఆ పబ్బులలో కన్జ్యూమ్ అయ్యేటువంటి డ్రగ్స్ అన్ని ఆ పోర్ట్లో నుంచి బయటకు వచ్చినటువంటి కంటైనర్లలో నుంచి వచ్చిన డ్రగ్సే కావచ్చు. అది జగన్మోహన్ రెడ్డి రోజుల్లోనూ కంటైనర్లు ఉన్నాయనే వార్తలు వచ్చినాయి. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కంటైనర్లలో డ్రగ్స్ దిగాయనే వార్తలు వచ్చినాయి. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు అన్నీ కూడా అదానీ గారి కంట్రోల్లో ఉండటం వలన వారి నాయకత్వంలో డ్రగ్ బిజినెస్ జరుగుతోందనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది. ఇలా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా డ్రగ్ సర్క్యులేషన్ జరగదు ఈ దేశంలో అనేది ఒక స్పష్టమైనటువంటి వార్త కాదు, విషయం, వాస్తవం కూడా. కాబట్టి దాన్ని ఏదో మేరకు అడ్మిట్ చేసింది ఆవిడ, కొండా సురేఖ గారు. కేటీఆర్ పెడ్లర్ అని ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఆగింది కేటీఆర్. ఇది సీరియస్ ఎలిగేషన్. మీకు దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉంటే, ఆధారాలు లేకుండా మాట్లాడటం తప్పు. మాట్లాడిన మాట ఖచ్చితంగా ఆధారాలు చూపించాలి, ఆధారాలు ఉంటే అరెస్ట్ చేయాలి. మరి అరెస్ట్ చేసి లోపలేయకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారు? నేరస్తుడిని బయట వదిలిపెట్టడం కూడా తప్పే కదా, అది మీరు చేసిన తప్పు అవుతుంది. రేపు ఎవరైనా మీ మీద కేసు పెట్టచ్చు. అంటే ఫలానా వ్యక్తికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు దగ్గర పెట్టుకుని కూడా అరెస్ట్ చేయకుండా తాత్సారం చేస్తున్నారంటే దీని వెనకాల ఏమిటి ఉంది కోణం అని చెప్పేసి, దీని వెనకాల ఏదైనా కుట్ర కోణం ఉందా అని చెప్పి ఆవిడని అరెస్ట్ చేసి లోపలేయచ్చు. కాబట్టి ఏ మాట అయినా పబ్లిక్ డొమైన్లోకి ఒక మాట విడుదల చేసేటప్పుడు నాలిక చేత్తో పట్టుకు మాట్లాడాలి. ఎలా పడితే అలా మాట్లాడేస్తే అలాగా? కేటీఆర్ మీద ఆయన హీరోయిన్స్ని వశపరచుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ చేశాడు. ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ ఒకటి నడిచింది. అవును, ఆ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో ఇవన్నీ సర్క్యులేట్ అయినవే. ఏది నాగ చైతన్య, సమంత ఎపిసోడు, ఇంకొక 2-3 హీరోయిన్ల పేర్లు రొటేట్ అయినాయి. అయితే ఇప్పుడు కొత్తగా ఈవిడ చెప్పింది వారికి డ్రగ్స్ అలవాటు చేసి, ఈ డ్రగ్స్ వ్యవహారం కూడా కొంతమేరకు గతంలో చర్చకు వచ్చింది. కానీ దీనిలో పర్టికులర్గా ఈయన సప్లై చేశాడు, సరఫరాదారుగా ఉన్నాడు అన్న టోన్లో మాట్లాడింది ఆవిడ. ఇది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రేపు పొద్దున ఆయన ఈ స్టేట్మెంట్ పట్టుకుని కోర్టుకి వెళ్ళి డిఫెమేషన్ ఇస్తే ఏం ఆర్గ్యూ చేస్తుంది ఆవిడ? రేపు ఆయన కోర్టులో ప్రొసీడ్ అవ్వచ్చు కదా ఆవిడ మీద. ఎందుకు అవతల వాళ్ళకి ఒక లూజ్ ఎండ్ ఇచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు? అంటే అవతల వాళ్ళని బదనాం చేయడానికి దేనికైనా తెగిస్తారా? గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు గౌరవప్రదమైనటువంటి విమర్శలే చేయాలి. ఆధారాలు నిరాధారంగా చేయకూడదు. ఆధారాలు ఉన్నప్పుడు అరెస్ట్ చేసి మాట్లాడాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లడ్డూ వ్యవహారంలో మాట్లాడిన దాని మీద సుప్రీంకోర్టు అభిప్రాయపడింది ఇదే. కోట్లాది మంది సెంటిమెంట్తో ముడిపడి ఉన్నటువంటి అంశాన్ని పబ్లిక్ డొమైన్లో ఎలా మాట్లాడేస్తాడో ఒక ముఖ్యమంత్రి. దానికి సంబంధించిన సమగ్రమైన దర్యాప్తు జరిగిన తర్వాత దాని అవుట్కమ్ కదా నువ్వు చెప్పాల్సింది. అది కాకుండా నువ్వెందుకు అసలు అదేదో అనుమానం వచ్చిన దశలోనే నువ్వెందుకు ప్రపంచం ముందు పెట్టాలి? అనవసరమైన సెన్సిటివ్స్ ఎందుకు రెచ్చగొట్టాలి? సెన్సిటివిటీస్ అని చెప్పి మాట్లాడింది కదా కోర్టు. ఇక్కడ అదే పరిస్థితి. ఈవిడికి అనుమానం ఉంటే అనుమానంగా మాట్లాడాలి, నిర్ధారించి మాట్లాడింది ఆవిడ. నిర్ధారించిందంటే ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు ఉన్నప్పుడు వాటిని బయట పెట్టి అతను అరెస్ట్ చేయాలి. నీ గవర్నమెంటే ఉంది. అరెస్ట్ చేయకపోవడం కూడా తప్పే. కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆవిడ మీద లీగల్గా ప్రొసీడ్ అయ్యే హక్కు
కేటీఆర్కి ఉంది. లీగల్గా ప్రొసీడ్ అయితే కోర్టులో అయినా ఆధారాలు సమర్పించుకోవాల్సిన బాధ్యత ఆవిడకు ఉంటుంది. ప్రకాష్ రాజ్ ఇంకొంచెం డెప్త్కి వెళ్ళి, అంటే సినిమా వాళ్ళ పేర్లు ఇష్టం వచ్చినట్టు విశృంఖలంగా అది ఇష్టానుసారం వాడేస్తున్నారు అనేది విమర్శ కరెక్టే. అయితే ఈ విమర్శను ఎక్స్టెండ్ చేస్తూ ప్రతి చోట ఇదే జరుగుతోంది అనేది కూడా మాట్లాడాలి ఆయన. ఒక ప్రొడ్యూసర్ ఎవరో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే ఎవరో ఒక ప్రొడ్యూసర్ని అరెస్ట్ చేసినప్పుడు అతను ఫోన్ కాల్ డేటాలో ఉన్న పేర్లన్నీ టీవీ ఛానల్స్కి మీడియాకి లీక్ చేశారు. అందులో కొంతమంది ఫిమేల్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళు ఏదో వేషాల కోసం ఫోన్ చేసి ఉండొచ్చు, గతంలో ఆయన సినిమాల్లో నటించి డబ్బులు రాక ఫోన్ చేసి ఉండొచ్చు, లేదు ఇంకేదైనా పని మీద ఫోన్ చేసి ఉండొచ్చు. డ్రగ్స్ కోసమే ఫోన్ చేశారని వీళ్ళకి ఎలా తెలుసు? కాల్ రికార్డింగ్స్ లేవు కదా, కాల్ డేటాని రిలీజ్ చేశారు. దాంతో వాళ్ళందరి పేర్లు ఒక్కసారి సర్క్యులేషన్లోకి ఎలా వస్తాయి? వాళ్ళందరూ డ్రగ్ కన్జ్యూమర్లుగా బయటకు వస్తారు. అలా వాళ్ళ జీవితాలను రోడ్డు మీద చేసే రైట్ ఎవరిచ్చాడు? అంటే వాళ్ళు మాట్లాడరు, ఇబ్బంది అవుతుంది, సర్లే వాళ్ళు ఇక్కడతో అయిపోతుంది అనుకుని చేస్తున్నారా? ఈ అంటే ఇష్టానుసారం చేయటం వెనకాల వాళ్ళకు ఉన్నటువంటి ధైర్యం ఏమిటి? కొండా సురేఖ గారు అలా మాట్లాడటం వెనకాల ఉన్న ధైర్యం ఏమిటి? ఇలా సినిమా వాళ్ళ కాల్ డేటాని రోడ్డు మీదకి వేసేటువంటి ఇదేమిటి? ఆ నైజం ఏమిటి? దాని వెనకాల వాళ్ళని నడిపిస్తున్నటువంటి మోటో ఏమిటి అనే దాని మీద కొంచెం సీరియస్గానే ఇండస్ట్రీ దృష్టి పెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎలాగో ఒక అడుగు ముందుకేసి కొండా సురేఖ గారి కామెంట్స్ మీద మాట్లాడాడు కాబట్టి ప్రకాష్ రాజ్ గారు దీన్ని కూడా భుజానేసుకుని, ఎందుకు డ్రగ్స్ అనగానే సినిమా ఇండస్ట్రీ వైపు మాత్రమే రాడారులు తిప్పుతారు, ప్రపంచంలో ఎక్కడెక్కడ లేవు డ్రగ్స్, ఎవరెవరు వాడలేదు, టెన్షన్లో ఉన్నటువంటి పొలిటీషియన్స్ వాడటం లేదా, లేకపోతే సెక్రటేరియట్ ఉద్యోగులు వాడటం లేదా, ఎవరు వాడటం లేదు, ఆ ఏరియాలో ఎప్పుడు ప్రముఖంగా ఎందుకు చూపించరు? జన్మని ఫిలిం నగర్కి వస్తారు, ఫిలిం సెలబ్రిటీస్ని రోడ్డు మీద చేస్తారు, ఎందుకు చేస్తున్నారు ఇదంతా అనేది ఫిలిం కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తిగా, సినిమా కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగా ఆయన క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ దాడిని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి ఈ డ్రగ్స్ విషయంలో సినిమా వాళ్ళని టార్గెట్ చేస్తూ ఎటువంటి ఆధారాలు లేకుండా స్వీపింగ్ కామెంట్స్ చేయటాన్ని మీద కూడా కేంద్రీకరించి అటాక్ చేయాల్సినటువంటి అవసరం అయితే ప్రకాష్ రాజ్కు ఉంది. ఒక అడుగు ముందుకు వేశాడు కాబట్టి ఈ అడుగు కూడా వేస్తే బాగుంటుంది అనేది అడ్వైజ్. అలా ఆయన ఒక ఫైట్ మొదలు పెట్టగలిగితే గవర్నమెంట్కి వ్యతిరేకంగా బాగుంటుంది. అంటే జస్ట్ ఆస్కింగ్ అంటున్నాడు ఆయన, ఇది కూడా జస్ట్ ఆస్కింగ్ కింద వాళ్ళని ఒకసారి తడితే వాళ్ళు ఏం మాట్లాడతారో, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి. కొండా సురేఖ గారి మాటలు ఇండస్ట్రీ, ప్రకాష్ రాజ్ ఒకటే కాదు, ఇండస్ట్రీ ఖండించాల్సినటువంటి సందర్భం అది. ఏంటిలా విశృంఖలంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు? ఇక్కడ వ్యక్తుల ప్రైవసీకి సంబంధించిన గొడవ ఇది. ఎందుకు మా పేర్లు లేకుండా మీరు మాట్లాడలేరా? లేకపోతే అది ఎందుకు? అంటే సెన్సేషన్ క్రియేట్ చేయడం కోసమా? కొత్తగా ఏం సెన్సేషన్ క్రియేట్ చేస్తారు? ఇవన్నీ పాత విషయాలు. గతంలో మాట్లాడినప్పుడే వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత వచ్చిందనే విషయం కూడా ఆవిడకి తెలియకుండా మళ్ళీ ఒకసారి పాత పేపర్లు తీసి కొత్తగా చదివినట్టుగా మాట్లాడితే ఎలాగా? కాబట్టి కొండా సురేఖ గారి మాటలని సీరియస్గా ఇండస్ట్రీ ఖండించకపోతే ఇది అవకాశంగా తీసుకుని, చులకనగా తీసుకుని, ఒక వెసులుబాటుగా తీసుకుని ఇంకొంచెం రెచ్చిపోయి మాట్లాడేటువంటి ప్రమాదంలోకి వెళ్తారు. అంటే ఇండస్ట్రీ పీపుల్ ప్రైవసీని, వాళ్ళ ప్రైవసీని, వాళ్ళ ప్రైవేట్ స్పేస్ని